తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో 2.5 గంటల పాటు విచారణ సాగింది. కాగా తెలంగాణలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందన్న నిబంధనలను నీట్ విద్యార్థులు సవాల్ చేశారు. తెలంగాణలో జన్మించి పై చదువుల కోసం లేదా తల్లిదండ్రులకు బదిలీల వల్ల 2 ఏళ్లు రాష్ట్రం బయట చదివితే వారిని ఎలా రిజర్వేషన్ నుంచి ఎలా తప్పిస్తారని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ పిల్పై వచ్చే శుక్రవారానికి లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. రైటిక తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ తీర్పు ఏదైతే వైద్య విద్యార్థులకు సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఏదైతే తెలంగాణలో వరుసగా 9, 10, 11, 12 అంటే వరుసగా 4 సంవత్సరాలు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు అయితే చూపిస్తా ఉన్నాయి. అయితే దీన్ని నీటి విద్యార్థులు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది రిజర్వేషన్ విషయంలో. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు స్థానికత తెలంగాణ స్థానికత ఉన్నా కూడా బయట చదివిన వారి పరిస్థితి ఏంటి, 2 సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన రిజర్వేషన్ ను ఏ విధంగా మాకు లేకుండా చేస్తారని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా చాలా మంది కూడా దీనిపై ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు వచ్చినటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై విచారణ చేపట్టడం జరిగింది. ప్రధానంగా దీనిపై సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ దీనిపై వచ్చే శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతానికి దీనిపై స్టే విధించడం జరిగింది. అదేవిధంగా లిఖితపూర్వకంగా వాదనను సమర్పించాలని చెప్పి కూడా ఇరు వర్గాలకు ఇరు పక్షాలకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని రోజులుగా కూడా ఇటు విద్యార్థులకు ఇటు ప్రభుత్వానికి మధ్య కొంచెం కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ విషయంలో గతంలో ఉన్నటువంటి నిబంధనల మేరకే ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. అయితే స్థానికత అంశంలో ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక పక్క దీనికి సంబంధించి విద్యార్థులు మాత్రం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తర్వాత దీన్ని వచ్చే శుక్రవారానికి అయితే కేసును వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై స్టే అయితే విధించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.